వెల్కమ్ టు రామోయిజం. ప్రస్తుతం వార్తల్లో నలుగుతున్న ఒక చాలా పెద్ద స్టోరీ. కన్నడ యాక్టర్ దర్శన్ తుగుదీప మర్డర్ కేసులో ఇరుక్కోవడం, అతన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం. కానీ దీనికి అంతటికీ మూలం ఏమిటి అంటే ఒక ట్రోల్ అనే విషయం చాలా ఆశ్చర్యపరుస్తుంది. అంటే ట్రోలింగ్ వల్ల జరిగిన పరిణామాలు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్తో ఎక్కడ దాకా దారి తీసేవో చూస్తున్నాం మనం. వీ హ్యావ్ విత్ అస్ ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ గారు. ఆబ్వియస్లీ ఆయన ప్రతి క్రైమ్ స్టోరీని క్షుణ్ణంగా దగ్గరగా మైక్రోస్కోప్లో చూస్తారు. ఈ ట్రోలర్స్ గురించి అండ్ ఆల్సో ఈ కేసు గురించి ఏం మాట్లాడతారో చూద్దాం. సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే. సో ఈ కేసు విన్న వెంటనే మీకు ఆశ్చర్యం కలిగిందా? ఐసా భీ హోతా హై అనిపించిందా? ఐ మీన్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్. దానికి కారణం ఏంటంటే ద పాయింట్, ఇప్పుడు ట్రోల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ గోయింగ్ టు ఇరిటేట్ ఎ పర్సన్ ఆర్ హర్ట్ ఎ పర్సన్ ఆర్ కైండ్ ఆఫ్ ఐ మీన్ వాట్ ఎవర్ వేరియస్ నెగిటివ్ థింగ్స్. ట్రోలింగ్ బై డెఫినేషన్ ఈజ్ మీకు సంబంధం లేనివాడు ఒకడు మీ పర్సనల్ మ్యాటర్ ఏదో మ్యాటర్లో ఆడ తల దూర్చి ఆడ ఇష్టం వచ్చినట్టు వాగడం అనేది ట్రోలింగ్ ఫండమెంటరీ, యూనో. సో అది కొంతమంది దాన్ని పట్టించుకోపోవచ్చు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు, నేను అసలు ఐ డోంట్ కేర్ అబౌట్ ట్రోలింగ్. బట్ లాట్ ఆఫ్ పీపుల్ అయినో విపరీతంగా ఎఫెక్ట్ అవుతారు ట్రోలింగ్తో. ఉదాహరణకి రీసెంట్గా ఒక 1 month బ్యాక్ ఐ థింక్ ఒక మదరు తన పిల్లోడిని ఒక పెట్టగోడ మీద ఏదో పెట్టింది. తను ఏదో పని చేసుకుంటా ఉంటే కింద పడింది ఆ బేబీ. ఒక విండోస్ సిల్లు ఏదో పడింది. పిల్లని చూసుకోవటం రాదని కొని విపరీతంగా ట్రోల్ చేస్తే, అసలు నువ్వు ఎలాంటి అమ్మవి, అది ఇది ఇది అన్నీ చేస్తే షీ కమిటెడ్ సూసైడ్, అనేబుల్ టు బేర్ దట్. ఇట్స్ హ్యాపెన్ జస్ట్ నౌ ఇన్ చెన్నై. సో ఇప్పుడు ఒకళ్ళు అలాంటి వాళ్ళు ఉండదు. అసలు ఈచ్ పర్సన్కి ఒక బేరింగ్ కెపాసిటీ. లాట్ ఆఫ్ పీపుల్ కమిట్ సూసైడ్ బికాస్ ఆఫ్ ట్రోలింగ్ అండ్ ఇన్సిడెంట్స్ ఎప్పుడు మనం పేపర్లో చూస్తూనే ఉంటాం. లాట్ ఆఫ్ పీపుల్ లీవ్ ద సోషల్ మీడియా అనేబుల్ టు బేర్. సో ఇప్పుడు దీంట్లో అప్పుడు ఏంటి, మీరు ఇప్పుడు దర్శన్ కేసు ఉందనుకోండి. అల్లెజెడ్లీ దే హ్యావ్ ఎన్ అఫైర్. ఇతను ఎవడో ట్రోల్ చేసి నీకు ఇదా ఎంత, నీకు అసలు మా ఊడిని నువ్వు పాడి చేస్తాను, అతని కుటుంబంలో చిచ్చు పెడతాను, ఇలాంటిది. అంటే నేను చాలా పొలైట్గా చెప్తున్నాను. ఈ వాజ్ సేయింగ్ ఇట్ ఇన్ ఎ వెరీ అబ్యూజివ్ లాంగ్వేజ్. ఎవరిని? పవిత్రాని. తను దర్శన్కి చెప్పింది. దర్శన్ కొన్న కోపంతో అతను కొన్న ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు అతను పెద్ద స్టార్ కాబట్టి అతని దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ ఫ్యాన్ క్లబ్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, వాళ్ళకి చెప్పాడు. సో ఈ యాంగర్ వచ్చినప్పుడు అది కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో మీ కోపం తెప్పించిన వాడి మీద కొట్టడానికి అనేది న్యాచురల్ ఎమోషన్. అది ఎవరికైనా. అది మనం సివిల్ సొసైటీలో జస్టిస్ సిస్టంలో ఎప్పుడు కూడా మీ ఎమోషన్ మీరు లేకుండా మీరు కోర్టుకి చెప్పండి, పోలీసులకు చెప్పండి, వాళ్ళు చూస్తారు. బట్ యూ కాంట్ టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్ అనేది ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద జ్యుడిషియల్ సిస్టమ్. కానీ ఎప్పుడైతే మీకు అది కరస్పాండింగ్ జస్టిస్ జరగలేదు అంటే, ఇప్పుడు మీకు జరిగిన అన్యాయానికి పనిష్మెంట్కి ఉన్న రిలేషన్షిప్ ఉంది. ఒకటి, మీరు ఎక్కడో ట్రోల్ పెడితే ఆడిని పట్టుకుని ఆడి మీద ఏం కేసు పెడతారో, ఆ కేసు నిలుస్తుందా లేదా, అంతమంది ట్రోలర్స్ ఉండే ఎవరు సీరియస్గా తీసుకుంటారు అనేది ఒకటి. కానీ జరిగిన పర్సన్కి మాత్రం విపరీతంగా అట్ అవుతుంది కదా, అట్లీస్ట్ ఆ టైంకి నేను చెప్పేది, యూనో. సో అది దట్ హ్యాపెండ్. అండ్ ఫైనలీ ఏంటి, ఇప్పుడు వాట్ రిజల్టెడ్, వాళ్ళు కొట్టాలనుకున్నారు, ఆడికి ఎక్కడో తగలని చోట తగిలి ఆడిపోయాడు. దాని తర్వాత దాన్ని ఫైట్ చేయడానికి ఏదో చేశారు. నౌ అపరెంట్లీ ఈజ్ ఫేసింగ్ సమ్ 7 or 10 years ఇన్ ప్రిజన్. ఇప్పుడు దీని అంతటికీ కారణం ఎవరు? ఈ రేణుకాస్వామి నాయుడు. ఆడు ఒక మెడికల్ షాప్లో సేల్స్ బాయ్ ఆడు. వాడికి ఏదో బ్రేక్ టైంలో లంచ్ టైంలో ఊసిపోగా ఏదో పెట్టాడు. అంతకన్నా ఏమి ఉండదు. ట్రోలర్స్ ఎవ్వరికి ఎమోషన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఎ బిగ్ మిస్కన్సెప్షన్. వాళ్ళ ఉద్దేశం ఏంటి, దే వాంట్ టు ఇరిటేట్ అండ్ దే వాంట్ టు బ్లడీ పీక్ ఇన్. వాడికి మీరు ఎంత రెస్పాన్స్ ఇస్తే వాడు అంత సెలబ్రిటీలో ఫీల్ అవుతాడు. దట్ ఈస్ యాక్చువల్ మెంటాలిటీ ఆఫ్. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. మా కాలేజ్ టైంలో ఇంజనీరింగ్ కాలేజ్లో, నేను చెప్పేది mid-80s ఆ టైంలో, ఇది ఒక మీటింగ్ ఉంటుంది. ఎవరో ప్రిన్సిపల్ గారు ఎవరో పెద్ద రైటర్నో లేకపోతే ఎవరో సమ్ ఫేమస్ పర్సన్ని తీసుకొచ్చి ఆయన ఏదో లెక్చర్ ఇస్తాడు, ఒక సెమినారో లేకపోతే ఏదో దాని మీద. ఇప్పుడు మాలాంటి ఏదో బ్యాచ్ ఉంటారు, నాలాంటి వాళ్ళు అందరూ, మేమందరం ఒక గుంపులో ఉండి వెనకాల ఎక్కడో ఉండి ఏదో అరిసి లేకపోతే చాక్ పీస్ ఇస్త్రీ ఇలాంటివి చేసేవాళ్ళు. సో దీస్ ఆర్ ద ఫస్ట్ ట్రోలర్స్. రైట్. ఎనానిమస్గా చేసేవాళ్ళు వాళ్ళు ట్రోలర్స్. అప్పుడు మా ప్రిన్సిపల్ అన్నాడు, చీకట్లోంచి అరిసే వాళ్ళకి
వేరే దేశం తమిళ దేశానికి వెళ్ళి తెలుగులో బూతులు తిట్టే వాళ్ళని నేను కేర్జిన్ అన్నాడు. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ ప్రొటెస్ట్ అది. కానీ నాకు ఇంకా డీపర్ ఏమంటున్నానంటే ఎస్ మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఎప్పుడు ఒక ట్వీట్ పెట్టినా ఫస్ట్ 100లో 90% నన్ను ట్రోల్ చేస్తారు, తిడతారు. కానీ నేను ఎలా చూస్తానంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఏ సమ్ ఆఫ్ జీరోస్. నాకు దట్ ఈస్ ఐన్ ర్యాండ్ లైన్, సమ్ ఆఫ్ జీరోస్. ఈచ్ పర్సన్కి ఒక పేరు ఉంటుంది, ఆ ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది, కానీ ఆడేదో క్రియేటివ్గా ఏదో తిట్టడమో ఏదో చేసాడు. కానీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నో బడీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. రైట్. అందుకని అప్పుడు నా కంపేర్ చేస్తే వాళ్ళు జీరో. నాకు జీరోలో ఎన్ని కలిసినా ఇంకా జీరో అవుతుంది. దట్ ఈస్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. రైట్. బట్ వేరే వాళ్ళు అలా చూడకపోవచ్చు. అయ్యమ్మ చాలా నెగిటివ్ వచ్చేసిందండి అని భయపడిపోతూ ఉంటారు చాలామంది. యూనో చాలా మనకి ఇది చాలా ఇది వచ్చేసింది అది వచ్చేసిందని. ఇప్పుడు చాలాసార్లు ఫీలింగ్ కూడా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు బాయ్కాట్ బాలీవుడ్ ట్రోలింగ్ వచ్చినప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మర్డర్ అప్పుడు అసలు ట్రోలర్స్ అందరూ కలిసి ఫిల్మ్ ఇండస్ట్రీని ఆపేసే పరిస్థితి వచ్చిందన్న ఫీలింగ్ వచ్చింది ఒకసారి. అవును, ఆ టైంలో. బట్ దాని తర్వాత పోయింది. అవును. అంటే అది సినిమాలు బాగాలేకపోవాలని రాలేదా, ట్రోలర్స్ మూలన రాలేదా అనేది నోబడీ కెన్ ఎవర్ నో ద ట్రూత్. సో ట్రూ. అవును. కాకపోతే ట్రోలర్స్ ఆర్ హియర్ టు స్టే. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోవటం, వాళ్ళని ఏమన్నా పనిష్ చేయడం అనేది జరగదు. రైట్. ఎందుకంటే ఇప్పుడు క్లోజెస్ట్ థింగ్ వాళ్ళు కుక్కల్లాగా అరుస్తూ ఉంటారు. ఏనుగు వెళ్తుంది, ఏనుగు వాళ్ళు ఏం చేయట్లేదు. ఏనుగు వెళ్తూ ఉంటే అరుస్తుంది. ఎనీథింగ్ దానికి వింతగా దాన్ని అటెన్షన్ అట్రాక్ట్ చేస్తే అరుస్తుంది. కుక్క దొంగకి సంబంధం లేదు. కుక్క వీధి కుక్కలు నేను చెప్పి, ఇంటి కుక్క దొంగ మీద అరవచ్చు. వీధి కుక్కలు ఎనీథింగ్ విచ్ అట్రాక్ట్స్ దేర్ అటెన్షన్ బౌ 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 అంటే. ఇప్పుడు ఏనుగుకున్న సైజుకి అది పట్టించుకోదు. కరెక్ట్. ఎందుకంటే ఏం చేసినా ఏమీ పేకలేవు అని ఏనుగు తెలుసు కాబట్టి అలా నడుచుకుంటే వెళ్ళిపోతుంది. సో అప్పుడు మీరు ఏనుగు కాకపోయినా మీకు అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడే మీరు బేర్ చేయగలుగుతారు. కరెక్ట్. ఇక్కడ అది ఆబ్వియస్లీ పవిత్ర చాలా ఎఫెక్ట్ అయిపోయింది తను. ఇప్పుడు ఎంత ఎఫెక్ట్ అవ్వకపోతే మీరు అంత అంటే ఎవరు ఊరు పేరు తెలియనోడు, ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చేస్తే ఏదో పాత రిలేషన్షిప్ మళ్ళీ ఏదో కొంచెం అర్థం ఉంది. ఊరు పేరు తెలియనోడు ఎవడో కామెంట్ చేస్తే, అది కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ మీద ఎంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారు, ఎంతమంది ఎన్ని మాటలు అంటూ ఉంటారు. యూనో పొలిటికల్ సెలబ్రిటీస్ని కానీ ఫిల్మ్ సెలబ్రిటీస్ని కానీ ఎంత ఎఫెక్ట్ అయిపోతే, ఎంత ఎఫెక్ట్ అవ్వకపోతే ఇంత ట్రబుల్ తీసుకుంటారు. ఎవరినో కాంటాక్ట్ చేసి వాడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కొట్టి బ్లా 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 అని చేశారు. సో అది వచ్చింది కోపం మీద. అండ్ ఐఎమ్ వెరీ వెరీ షూర్ దే నెవర్ ఇంటెండెడ్ టు కిల్. అవును. యూనో చాలా సార్లు మనకి కోపం వస్తుంది. వేస్తే ఒక్కటి ఇయ్యలేము, తీసుకొచ్చి 4 పేకండి అంటాం కదా మనం. అది స్పాంటేనియస్ బర్స్ట్ ఆఫ్ ఎమోషన్ అది. బట్ మోస్ట్ ఆఫ్ అస్ డోంట్ డూ ఇట్. ఎందుకు? ఒకటే మర్చిపోతాం, లేదా రెండోది భయపడతాం, అది చేస్తే ఏమన్నా అవుతుందా, దెర్ బి లీగల్ ఆస్పెక్ట్ టు ఇట్. సో ఆ కోపాన్ని కంట్రోల్ చేసే పర్టికులర్ టైము మీకున్న ఆపర్చునిటీ. అవును. ఇప్పుడు దర్శన్ కంటే డబ్బులు మూలాన, తన పాపులారిటీ మూలాన ఆ ఫ్యాన్ క్లబ్లో వాళ్ళు ఉంటారు. మామూలు మనిషి ఏం చేస్తాడు, ట్రోలింగ్ చేస్తే ఆడు ఏం చేయలేడు. కరెక్ట్. యా. సో మీకు ఆపర్చునిటీ ఉండాలి, కెపాసిటీ ఉండాలి, దాని తర్వాత మీ కోపం ఒక లిమిట్ దాటి వెళ్ళాలి. కరెక్ట్. యా. సో ఇప్పుడు వాళ్ళు డబ్బు కోసం చేయలేదు మాటరు, వాళ్ళు ఏమీ దానివల్ల నాకు ఏం లాభం రాలేదు, ఇప్పుడు విపరీతంగా నష్టం వచ్చింది. సో ఎవడో ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఎవడో సేల్స్ బాయ్ అక్కడ కూర్చున్నాడు పని లేకుండా ట్రోల్ చేస్తే మీరు ఆయన చంపేంత స్థితికి తీసుకొస్తే ఇట్ ఈస్ యువర్ ఇన్ఎబిలిటీ టు కంట్రోల్ ద ఎమోషన్. కరెక్ట్. యా, అది మెయిన్ పాయింట్. అంటే ఇట్ ఈస్ ఇన్ఎబిలిటీ ఆఫ్ ద పీపుల్ రిసీవింగ్ ద ట్రోల్స్. యా. సో ఇప్పుడు నేను నా అర్లియస్ట్ మెమరీ ఆఫ్ ట్రోల్ ఏంటి చెప్పిన అంటే నేను తీసుకునే విధంగా ట్రోల్స్ నేను ఎలా తీసుకుంటాను అనేది. ఇప్పుడు షోలే సినిమా, దాంట్లో గబ్బర్ సింగ్ దగ్గరికి సంజీవ్ కుమార్ని కట్టేసి తీసుకొస్తారు. కవిడే కుత్తే బూతులు తిట్టడం మొదలెడతారు అంటే గబ్బర్ సింగ్. అది నేను ఎందుకు గబ్బర్ సింగ్ ఉన్న పొజిషన్కి ఆయన ఎవరు అమ్మన బూతులు తిట్టినా డజంట్ మేక్ ఇట్ డిఫరెన్స్. అవును. యా. సో ఇప్పుడు ఇది ఒకటి. ఇప్పుడు ఏంటి అది కూడా కొంచెం నవ్వటం కూడా, కానీ చాలాసార్లు ట్రోలర్లో ఉన్న క్రియేటివిటీని నాకు నచ్చుతుంది. నాకు ఎంత దారుణంగా నన్ను ట్రోల్ చేస్తే నేను అంత ఎంజాయ్ చేస్తాను. దారుణం అంటే అర్థం ఏంటి, ఎంతో కొంత క్రియేటివిటీ ఉంటుంది. అవును.
బూతులు తిట్టినా ఏం చేసినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, నీ కూతురు వయసులో ఉన్న దాంతో నువ్వు డాన్స్ చేస్తావరా సిగ్గులేని ఎదవా అని అన్నాడు అనుకోండి సపోజ్ ఒక ట్రోలర్. నేను ఈ వయసులో కూడా నా కూతురు వయసులో అమ్మాయితో చేయగలుగుతున్నానని నేను చాలా పెద్ద గర్వంగా ఫీల్ అవుతాను. వాడేమో అలా చూస్తున్నాడు. అప్పుడు నేను అది ఆడికి అర్థం కావట్లేదు పాపం అనుకుంటా. సో అది ద వే యూ టేక్ ఇట్ అండ్ ద వే యూ ఇంటర్ప్రెట్ ఇట్ ఈస్ ద పాయింట్. కరెక్ట్. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటి, ఒక సపోజ్ అంటే మీరు ఎమోషనల్గా ఎఫెక్ట్ అవ్వటం అంటే ఏంటి, మీ గురించి మీరున్న పొజిషన్ గురించి వాడు నీచంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు మీకు కోపం వస్తుంది, బాధ వేస్తుంది, లేకపోతే ఏదో సంథింగ్ లైక్ దట్. నేను ఎప్పుడైనా సరే అవతలోడు నా గురించి మాట్లాడితే నేను అసలు వాడు ఇలా అంటే నేను ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలి ఆలోచిస్తాను, వాడి గురించి ఆలోచన అసలు. ఐ థింక్ అబౌట్ మై సెల్ఫ్, వై వుడ్ ఐ గెట్ ఎఫెక్టెడ్, వై షుడ్ ఐ గెట్ ఎఫెక్టెడ్ అని దాంట్లోంచి మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఉదాహరణకి ఒక పాము ఉంది, పాముని చూడగానే భయం వేస్తుంది, లేకపోతే మీరు చంపడానికి ట్రై చేస్తారు, ఏమైనా అరుస్తారు, ఇది చేస్తారు. ఎందుకు, పాము కరిస్తే మీరు చచ్చిపోతారు. బట్ అప్పుడు ఆ పాము ఏంటి, అది ఎంత ఫాస్ట్గా వెళ్ళగలుగుతుంది, దానికి చెవులు ఉంటాయా, వైబ్రేషన్స్ ఉంటుందా, లేకపోతే అసలు దాని బ్లడ్ స్ట్రీమ్లో దాని పాయిజన్ ఎలా పనిచేస్తుంది, ఇది అది అన్నీ మీరు తెలుసుకుని అప్పుడు మీరు దాన్ని డీల్ చేశారనుకోండి, దాని పక్క నుంచి వెళ్ళిపోవాలా, ఇగ్నోర్ చేయాలా, వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలా, దాని మీద నుంచి దూకాలా, లేకపోతే ఏమన్నా మీకు ఆప్షన్స్ ఉన్నాయి. కానీ పావు చేసి ఒక పుసకొడతాను నా మీద, నన్ను కరిసేస్తుంది అని మీరు దాని మీద ఎమోషనల్ అయిపోతే దాని నైజం అది. అవును, పాము అది చేయకపోతే పాము ఎట్లా అవుతుంది? సేమ్ థింగ్. అది చెప్తున్నాను, దానికి వస్తున్నా. ట్రోలర్స్ అనేవాళ్ళు వాళ్ళకి లైఫ్లో వచ్చిన ఒకే ఒక అద్భుతమైన అవకాశం సెలబ్రిటీ అవ్వడానికి. ఇది అంటే వాళ్ళు ఎంత బాగా రోల్ చేస్తే ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ ఏ సెలబ్రిటీ. ఎంతో కొంత ఒక 2 బిట్ వాళ్ళకి ఫేమ్ రావాలి. ఆ ఫేమ్ రావడానికి హార్డ్లీ 0.0001% పీపుల్ పాపులర్ అవుతారు. కానీ సోషల్ మీడియా ట్రోలర్స్ ఏంటి, వాడు చేసిన ఒక వెరీ ఇంటెలిజెంట్ మీము, లేకపోతే ఒక ఫ్రేజు, లేకపోతే దాని మూలాన వాడికి లైక్స్ వస్తాయి. అవును, ఆడుకున్న దాంట్లో. సో ఈచ్ ఆఫ్ దెమ్ కెన్ బికమ్ ఏ సెలబ్రిటీ ఇన్ దేర్ ఓన్ రైట్. అది వాళ్ళ టెంప్టేషన్. అవును. అప్పుడు ఎవరినైతే వాళ్ళు ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు రియాక్ట్ అయితే అది వాళ్ళకి సూపర్ హిట్ కింద లెక్క. అది సూపర్ హిట్ సినిమా కింద లెక్క వాళ్ళకి, ఎందుకంటే అవతలో రియాక్ట్ అయ్యాడు కూడా. కానీ అప్పుడు మీరు ఓన్లీ వే టు కౌంటర్ దట్ ఈస్ ఇగ్నోర్ దమ్. ట్రోలర్స్ని ఇగ్నోర్ చేయటం తప్పిస్తే వేరే విధంగా మీరు ఏమీ చేయలేరు. కానీ ఇక్కడ ఒకటి అడుగుతాను, ఇప్పుడు రోడ్డు మీద ఒక వ్యక్తి వెళ్తుంటే, ఎవరైనా వచ్చి ఒక అమ్మాయి వెళ్తుంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆ అమ్మాయి గురించి బ్యాడ్గా బిహేవ్ చేసినా, ఈవ్ టీజ్ చేసినా కూడా షీ టీమ్స్ వచ్చి పట్టుకుంటాయి కదా. మరి ట్రోలర్స్ దే ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఇన్ అ వర్చువల్ స్పేస్. వై ఇస్ దట్ నాట్ అన్ ఆఫెన్స్? ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. సో ది సైబర్ లాస్లో ఇలాంటిది మీరు క్వాంటిఫై చేసి దానికి ఏం సెక్షన్ అప్లై అవుతుంది చేయడానికి దిస్ వాజ్ నెవర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. రైట్. సో వీ డోంట్ హ్యావ్ ద ఇనఫ్ లాస్. ఇప్పుడు బూతులు తిట్టడానికి ఏమిస్తారు, ఏమిస్తారు? ఇంకా ద నంబర్ ఆఫ్ ట్రోల్స్ విచ్ హ్యాపెన్, థౌజండ్స్ అండ్ థౌజండ్స్. మీకు పోలీస్ ఫోర్స్ ఎక్కడ సరిపోదు, ఎవరు నో బడీ విల్ బీ ఏబుల్ టు డూ దట్. అవును, అది చేయటానికి ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. మీకు రైట్స్ వాళ్ళు వేసాడు, ఎవడెవడు వేసాడు అని పట్టుకుని ఎలాగ పాసిబుల్ అది? కరెక్ట్. ఇప్పుడు ఇంకోటి ఏంటండి, ఇది ఫిజికల్ ఇంజురీకి మీరు చెప్పిన దానికి మీరు ఏ మాట వాడితే ఏమవుతుంది అనే దానికి. ఇప్పుడు పాలిటీషియన్స్ బూతులు తిడతారు అవతల పార్టీని, పాలిటీషియన్స్ వేరే వాళ్ళని ఎవరినో తిడతారు, ఏదో ఇష్యూలో మాట్లాడుతూ ఉంటారు. డైరెక్ట్గా మన లీడర్స్ అనుకునే వాళ్ళే అంత ట్రోల్ చేస్తూ ఉంటే ఇంక మీరు వేరే వాళ్ళని ఇంకే ట్రోలింగ్ ఏంటి? అవును, అంతే కదా. అదే కదా బేసిక్గా. మీరు సెటైర్ చేస్తున్నారు, ఫన్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, సేమ్ థింగ్ వాట్ దే ఆర్ డూయింగ్. అవును. అందుకని ఆ విషయాన్ని ఇగ్నోర్ చేయడం తప్పిస్తే వేరేది లేదు. కానీ ఇక్కడ ఇగ్నోర్ చేయకపోవడం వల్ల అది వెళ్ళి ఎస్కలేట్ చేయి, గొంతెత్తి మాట్లాడు, ప్రశ్నించు అన్నట్టుగా పాపం పవిత్ర వెళ్ళి దర్శన్కి చెప్పడం, అతన్ని సీరియస్గా తీసుకోవడం, అండ్ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇవన్నీ బయటపడడం ఒక చాలా సీరియస్. ఇంకా ఎంతమంది లైవ్స్ ఎఫెక్ట్ అయిపోయాయి ఒక్క ట్రోల్ వల్ల. అది కూడా గమనించాలి కదా. సో హౌ కమ్ దెన్ దట్ వీ డోంట్ హ్యావ్ ఆర్ షుడ్ వీ హ్యావ్ లాస్? నేను అదే అంటున్నాను. ఇప్పుడు సపోజ్ నేను పవిత్ర గౌడ ప్లేస్లో ఉంటే ఐ వుడ్ హ్యావ్ జస్ట్ స్మైల్. నేను చూసిన, ఒకవేళ అది నా నోటీస్కి వచ్చిన వాడు అన్నది
ఐ వుడ్ హవ్ స్మైల్ బికాజ్ ఐ షుడ్ నో దట్ హీస్ ఒక పని లేనోడు ఎవడో, పని పాట లేనోడు ఒకడు. పని పాట లేనోడు చేస్తారు ట్రోల్స్, వేరే వాళ్ళు ఎందుకు చేస్తారు? పీపుల్ ఆర్ బిజీ, విల్ నెవర్ ట్రోల్. అవును, వాడు అంటే అప్పుడు ఇప్పుడు ఏనుగు వెళ్తుంది, అదే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇఫ్ షీ డింట్ ఈవెన్ రియాక్ట్ టు దట్, ఇదంతా ఎందుకు జరుగుతుంది? రైట్, కరెక్టే. అది పవిత్రాన్న పట్టించుకోకూడదు, లేకపోతే దర్శనాన్ని చెప్పొచ్చు, వాళ్ళు ఏదో అవుతారో వదిలేయండి, అయిపోయింది, వదిలేండి, అయిపోయింది అక్కడ. దాని తర్వాత ట్రోలర్ ఏం చేయలేడు కదా. మీరు వాడు చేసిన దానికి రియాక్ట్ అయితేనే దాని పరివేశనం వస్తుంది. రియాక్ట్ అయ్యి అనుకోకుండా ఊరికే ఒక చిన్న జలకిద్దామన్న ఒక పర్హాప్స్ ఒక ప్రయత్నం వికటించి ఈ విధంగా చూసి ఒక్కసారి మీరు డిసిషన్ తీసుకున్న తర్వాత ఇంక మీ చేతులు ఉండదు కదా, అంతే. యూ కాంట్ కంట్రోల్ ద రోల్ ఆఫ్ వాట్ ద డిసిషన్ యూ మేడ్. కరెక్ట్. ఇప్పుడు ఉదాహరణకి నాకు మెనీ ఇయర్స్ బ్యాక్ ఒక పర్టిక్యులర్ ఒక ఆస్పెక్ట్లో ఒకటి విపరీతమైన కోపం వచ్చింది ఒక మనిషి మీద. హీ నోస్ సమ్ ఫ్యాక్షన్ గా ఆ టైంలో. తనకి చెప్తా ఉంటే ఇలా చేసాడు అన్నాడు, అది నేను మౌనం చూపించలేకపోతున్నా, అది ఇది అని చెప్తా ఉంటే ఆ ఫ్యాక్షన్ లీడర్ చంపేద్దాం అన్నాడు. చంపేద్దాం అంటే ఈయన టెంప్టెడ్. ఎందుకు? మీకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఏదో చేయాలని అనిపించడం అనేది మానవ సహజం. అవును. ఇప్పుడు ఒక కెపాసిటీ ఉన్న పర్సన్ ఉన్నాడు మీ దగ్గర, కానీ వద్దు ఆడు పాప అన్నాడు, కానీ మీ పేరు రాకుండా చూసుకుంటాను, మళ్ళీ టెంప్టెడ్. కానీ ఫైనల్లీ సెన్స్ ప్రివైల్ చేయలేదు. రైట్. ఎందుకు చేయలేదు? ఒకటి, ఏదన్నా బెడిసి కొట్టిందంటే మళ్ళీ నా పేరు వస్తుందా? ఇప్పుడు ఇది ఎవరు చెప్పారు నాకు? ఎవరైతే అది చెప్పాడో అతను ఆడే చెప్పాడు. అతను నాకేమన్నాడంటే, రాము అది జరిగిన నెక్స్ట్ డే చేస్తుంటే చెప్పి చూడండి చంపేమని. 10 రోజులు అయింది కాబట్టి నా కోపం కొంచెం తగ్గింది. అవును, అందుకని నేను బయటపడిపోయినాడు. అప్పుడేంటి, మనకి పాత ఇది ఉంది, కౌంట్ టు 20 when you're angry అని. అవును, 20 లెక్క పెడితే నీ కోపం పోతుంది అంటారు కదా. సో అప్పుడేంటి, కోపం అనేది ఇట్స్ ఎ హ్యూమన్ టెండెన్సీ, బట్ ఇట్స్ అన్ ఎమోషన్ అండ్ ఆల్ ఎమోషన్స్ కీప్ కమింగ్ డౌన్ విత్ టైమ్ ఆర్ వాట్ ఎవర్ ఎల్స్ హ్యాపెన్స్, యూనో. సో ఇప్పుడు అందుకని ఈ ట్రోల్ అనేది మీరు చైన్ ఆఫ్ ఈవెంట్ ఎంత ఉంటుంది? ఫస్ట్ డెసిషను ఈ పవిత్ర దర్శనానికి పెట్టడం, దర్శనంకి ఉన్న ఇమ్మీడియట్ కోపంతో ఆడికి చెప్పడం, వాడి అబ్డక్ట్ అక్కడ అయిపోయింది. అవును. ఇదే దర్శనం ఒక రోజు డీల్ అయి ఉంటే ఐ డౌట్ వుడ్ హావ్ డన్ ఇట్. ఇవన్నీ టక్ జరగడంతో బేసిక్గా. కానీ సో దీంట్లో వాట్ హ్యాస్ టు బి ఎడ్యుకేటెడ్ ఈజ్ నాట్ టు టేక్ ట్రోల్ సీరియస్లీ, బికాస్ మీ రియాక్షన్ బట్టి వాళ్ళ బలం వస్తుంది, కానీ వాళ్ళ అన్నమాలని ఏమీ జరగదు. See, today we are living in a world they can fake your pictures. అవును. వీడియోస్ ఫేక్ చేయవు, వాయిసెస్ ఫేక్ చేయొచ్చు. అవును, అంతే కదా. సో మీరు అనకపోయినా మీరు అన్నట్టు చేయగలిగే టెక్నాలజీ ఉన్నప్పుడు ఇంకా ట్రోలింగ్కి మీనింగ్ ఏంటంటే ఎవరు ఏం చేయలేరు, దాన్ని ఏమి చేయలేరు. కాదు, ఇప్పుడు ఇట్ విల్ గెట్ వర్స్. ఎందుకు ఇట్ విల్ గెట్ వర్స్ అంటే, మనకన్నా 10 రెట్లు ఎక్కువ అమెరికాలో ట్రోల్ చేస్తారు పాలిటీషియన్స్, ప్రెసిడెంట్. అంటే మీకు అసలు యూ కెనాట్ ఇమాజిన్ వాట్ దే డూయింగ్. కానీ అమెరికాలో తేడా ఉంటుంది వర్మ గారు, బికాస్ అమెరికాలో కల్చరల్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే, సోషల్ ఫ్యాబ్రిక్, పొట్టి బట్టలు వేసుకున్నట్టు, బట్టలు ఏంటి పైన తీసేసినట్టు, ఇంకోటి చేసో, లేకపోతే ఒక బూతు తిట్టినా కూడా ఆ కల్చర్లో అది కూడా కాదు. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ వస్తుంది ఇప్పుడు నవంబర్లో. ద అమౌంట్ ఆఫ్ ట్రోల్స్ ఆన్ బైడెన్ అండ్ ట్రంప్ అండ్ ఎవ్రీబడి అన్బిలీవబుల్ అసలు. అంటే అలా ఆలోచించే మనుషులు ఉంటారని కూడా మనం ఊహించలేం. బట్ దట్ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నాను, అంతే. విచ్ ఈస్ బీయింగ్ డన్ నాట్ ఓన్లీ బై ది అనానిమస్ ట్రోలర్స్, ఆల్సో బీయింగ్ డన్ బై స్టాండప్ కామిక్స్ కానీ యాంకర్స్ కానీ, అందరూ ఆ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోయారు. ఒక ఫ్రీ ఫర్ ఆల్ అది. సో దాన్ని మీరు రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేశారంటే ఫండమెంటల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుంది. అదే కాబట్టి ట్రోలర్స్ ప్రతిసారి మీరు అలాగా నేను గబుక్కుని పెట్టాను, అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కాంట్రబ్యూన్ చేస్తా లేదు, ఎవరితో చెక్ చేస్తాను నేను అసలు. అది మీరు వేలు వచ్చేస్తా ఉంటే మీరు ఎంతమంది నన్ను పట్టుకుంటారో ఏం చేయగలుగుతారు దాన్ని. కరెక్ట్. యా, దట్స్ ద పాయింట్. బట్ సో ద ఓన్లీ సొల్యూషన్ ఐమ్ రిపీటింగ్ వన్స్ అగైన్ టు ఇగ్నోర్ ట్రోలర్స్ అంతే. ఇది ఇంకో విషయం అడగాలి. చాలా వర్షం వచ్చింది, ఏమి చేయలేము, చిన్న తడిసిపోయాం అంతే.
వర్షం మీద కోపం రావాలంటే ట్రోలర్స్ మీద కూడా రాకూడదు. అంతే. ఆ వెదర్ ఇంకోటి ఏంటంటే ట్రోలర్స్ని మీరు తప్ప ఎవరు సీరియస్గా తీసుకోండి, వేరే ఎంటర్టైన్ కూడా తీసుకుంటాడు. అరే భలే ట్రోల్ చేశారు చూసారా, ఆయన చేశారా అని అంటే ఈడు హ్యాపీ, ఆడు సీరియస్గా తీసుకోడు. ఆడు పిల్లి జీవితానికి అది గొప్ప. Nobody takes a troll seriously except for the person who is being subjected. అంతే. మీ మీద జోక్ వేస్తే మీరు సీరియస్గా తీసుకుంటారు, మిగతా అందరికీ ఎంటర్టైన్మెంట్ కదా అది. ఇప్పుడు నా చిన్నప్పుడు ఒకసారి స్కూల్లో నేను ఒక స్కూల్ బస్లో అంటే ఒక ఎవడో పిక్ పాకెట్ని పట్టుకున్నాను. పిక్ పాకెట్ని పట్టుకుంటే ఆయన్ని అందరూ కొడుతున్నారు. ఇప్పుడు నా పక్కన నా ఫ్రెండ్ ఆడు వెళ్ళి కొట్టి వచ్చాడు, కొట్టి అది ఇక్కడ గుద్దినా అన్నాడు. ఆడు అంటే ఏంటి, ఆడు గుద్దటంలో ఆడు పిక్ పాకెట్ ఆడు దొంగ అనేది పాయింటే కాదు. అలాంటి వాడు ఒకరిని కొట్టడానికి నాకు ఛాన్స్ వచ్చింది అని ఆడు సూపర్ హ్యాపీ. ట్రోలర్ మెంటాలిటీ ఎగ్జాక్ట్లీ అదే ఉంటుంది. అది ట్రోలర్ మైండ్కి సునకానందం. కరెక్ట్. నా ఫ్రెండ్ మెంటాలిటీకి ఏమి డిఫరెన్స్ ఉండదు. సో చాలా సందర్భాల్లో ఈ సునకానందం వేరే వాళ్ళకుండి ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేయిస్తారు. అది ఏ విధమైన సునకానందం? అది ఏ బ్రీడ్ ప్రొఫైల్స్ అంటే ఇప్పుడు మనకు ఒక్కసారి ఆల్రెడీ అలాంటి సాధన ఉంది అంటే ఎవరో ఒకళ్ళు దాన్ని ఛాన్స్ తీసుకోవడానికి, ఒక పొలిటికల్ పార్టీయా లేకపోతే అందరూ వెళ్ళి అలెజ్ చేస్తున్నట్టు వేరే చెప్తున్నా వేరే హీరోస్ ఫ్యాన్స్ మీకు ఒక డివైస్ ఉన్నప్పుడు చేస్తారు. దట్ ఈస్ అంటే ఆల్ ఈజ్ ఫెయిర్ అండ్ వార్ అండ్ లవ్ లాగా. బట్ అక్కడ కూడా సొల్యూషన్ అదే కదా, మీరు పట్టించుకోకపోతే అదేమవదు. అంతే. యా. సో ఇక్కడ మరి ఆబ్వియస్లీ ఒక చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. ఓవరాల్ ఈ 1 మాత్రమే జరిగినా కూడా ఇలాంటి సంఘటనలు, ఈ పవిత్ర కేసులో జరిగిన విషయం లాంటివి, isn't it actually a dangerous phenomenon? అంటే ఆర్ యు ఆర్ సేయింగ్ వాళ్ళకి అది ఎమోషనల్ లెట్ అవుట్ కాబట్టి ఓన్లీ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇట్ సీరియస్లీ అన్నాను. బట్ హౌ కెన్ యు పుట్ ది ఓనర్స్ ఆఫ్ పవిత్ర ఇగ్నోర్ చేస్తే ఇది ఏం జరుగుతుంది కదా. కానీ వాళ్ళు కూడా ఏదైనా చేయాలి కదా అలాంటి ట్రోలర్స్ ని చట్టపరంగా. ఎందుకు చేయలేమంటే ద నంబర్ ఇస్ టూ హ్యూజ్ అన్నాను. అది మీకు వేల్లో ఉంటాయి ట్రోల్స్, వాళ్ళందరినీ పట్టుకుని ఇండిపెండెంట్గా ఒక్కొక్కడి మీద కేసు పెట్టి ఆయన్ని ట్రాక్ చేసి అది చేసి దాని తర్వాత ఏ సెక్షన్ అప్లై అవుతుంది ఏమవుతుంది, వేర్ డస్ ఎనీబడి హ్యావ్ రిసోర్సెస్ లైక్ దట్? అంతే ఇంపాసిబుల్ అది. యా. అండ్ ద ఓన్లీ రీజన్ ఓన్లీ సొల్యూషన్ ఇస్ ఇగ్నోర్. ఇప్పుడు సపోజ్ పవిత్ర పట్టించుకోలేదు అనుకోండి, ఏం జరిగేది, ఆడు 4-5 మెసేజ్ పెట్టి ఊరుకుంటాడు, ఆడికి బోర్ కొడుతుంది, ఎందుకంటే ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు కాబట్టి అయిపోతుంది. పట్టించుకున్నందుకు ఎంత దూరం వచ్చింది. యా, కరెక్ట్. సో మరి ఇప్పుడు దర్శన్ ఈజ్ అ బిగ్ స్టార్, పవిత్ర కూడా తన యాక్ట్రెస్, వాళ్ళకి అంతంత రెప్యుటేషను అది అంతా ఉంది. వాళ్ళ మీద నమ్ముకొని సినిమాలు ప్రొడక్షన్లో సినిమాలు ఉంటాయి, ఇది ఉంటాయి అది ఉంటాయి. ఇది మొత్తం యూఆర్ పుట్టింగ్ ఎట్ స్టేక్ ఫర్ సమ్ స్టూపిడ్ ఇడియట్ who said something in a troll. ఈ ఇష్యూ మీద మళ్ళీ ట్రోల్స్ అవుతున్నాయి ఇంత జరిగా కూడా. రేణుకా స్వామికి పవిత్రకి ఏదో కనెక్షన్ ఉందా ఇలాంటివి. అదే అంటున్నా. ఇప్పుడు ఇంకా క్రియేటివిటీ ఇంకా అంతే ఉంటుంది. అవును, వీళ్ళు డిటెక్టివ్స్ అయిపోతారు, వీళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలెడతారు, రకరకాల కాన్స్పిరసీ థియరీస్ తీసుకొస్తారు. అవును. అండ్ దట్ హోల్ థింగ్ అమౌంట్స్ ఎంటర్టైన్మెంట్. యాక్చువల్గా మీరు దాన్ని ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటే ట్రోలింగ్ని బేర్ చేయడం చాలా ఈజీ. సీరియస్గా తీసుకుంటే యూ విల్ గెట్ ఫక్ట్. అది చాలా సందర్భాల్లో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వర్మ గారు, ఐ డోంట్ నో ఈ ప్రశ్న అప్రోప్రియేట్ అక్కడ తెలియదు కానీ, బికాస్ మీకు మీ కుటుంబ సభ్యుల మీద ట్రోల్ చేస్తే కూడా మీరు ఇదే సహనంతో ఉండాలి. సేమ్ దే డూ ఇట్. ఇప్పుడు నా డాటర్ మీద అంటారు, దే టాక్ అబౌట్ మై ఫ్యామిలీ, దే టాక్ అబౌట్ మీ అండ్ సమ్ గర్ల్ ఐ వాజ్ విత్, మాతో కాన్స్టెంట్గా ఉంటుంది అది. యా, ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షనే మిమ్మల్ని ఎంత స్ట్రాంగ్గా చేస్తే మీ నుంచి రియాక్షన్, దే వాంట్ రియాక్షన్ ఫ్రమ్ యూ. అవును, రియాక్షన్ లేనప్పుడు వాళ్ళు ఫెయిల్ అవుతారు, అది నా పాయింట్. సో ద ఓన్లీ వే టు మేక్ దెమ్ ఫెయిల్ ఇస్ నాట్ టు రియాక్ట్. అది. యా, లేకపోతే అఫ్ కోర్స్ ఇది ఒక పెద్ద ఉపద్రవం. బట్ ఇలాంటి కేసెస్ రీసెంట్గా కూడా జరిగాయి. ఏపీలో ఒక అమ్మాయి అలాగే ట్రోల్ చేశారు, తను ఏదో ఫ్యాక్ట్ తప్పు చెప్పిందని. అవమానం భయంకరంగా ట్రోల్ చేస్తే అవమానం భరించలేక షీ కమిటెడ్ సూసైడ్. లాట్ ఆఫ్ పీపుల్ డు దట్. ఇలాంటిది. సో ఇది మనకి ఇతర దేశాల్లో కూడా ట్రోలింగ్ అమెరికాలో ఇంత ఘోరంగా ఉందండి. They get affected. They do get affected. Lot of things I heard. ఎందుకంటే అది సెన్సిటివిటీయా బొర్ర లేకపోవడం అనేది ఇట్స్ ఎ సబ్జెక్టివ్ పాయింట్. ఇప్పుడు అనానిమస్గా లేకపోతే లెస్ విజిబుల్ పీపుల్ మీద ట్రోల్స్ ఎందుకు రావంటారు?
పబ్లిక్ పీపుల్ ఉంటేనే మీకు రీచ్ దొరుకుతుంది కదా. సి దేర్ ఎవెన్చువలీ లుకింగ్ ఫర్ లైక్స్. వాడు దానికి ఎంత రియాక్షన్ వచ్చింది, ఎంతమంది రియాక్ట్ అయ్యారు, దాని మెజర్మెంట్లో వాడి సెలబ్రిటీ స్టేటస్ పెరుగుతుంది. వాడికి ఉన్న ఇండివిజువల్ ఎకో సిస్టంలో. రైట్. అనానిమస్ పర్సన్ మీద చేస్తే ఎవరు కేర్ చేస్తాడు? సో ట్రోల్ పెట్టేవాడు, ఎస్పెషలీ ఇలాంటి వాడు, ఇప్పుడు మీరు చెప్పిన ఈ కేసులో రేణుకాదాస్ వాళ్ళ చిన్న పిల్లి జీవితాన్ని మరింత పెద్ద చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఇక్కడ ఆఫ్ కోర్స్ బెడిసి కొట్టింది. అండ్ చాలా వెరీ వెరీ అన్ఫార్చునేట్ దట్ సో మెనీ ఫ్యామిలీస్ ఆర్ ఎఫెక్టెడ్. రేణుకాదాసెస్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్. చాలాసార్లు వర్మ గారు, ఐ జస్ట్ వండర్, ఈ ట్రోల్స్ పెట్టేవాళ్ళు, ఈ కామెంట్లు కానీ ఇంకో వీడియోలు చేసి పెట్టేవాళ్ళు, వాళ్ళకి ఇంట్లో నార్మల్ వైఫ్, మదర్, అందరు ఉంటారు. అండ్ ఇప్పుడు వై డూ దే డూ ఇట్? ఐ మీన్ హౌ కెన్ దే డూ ఇట్ నోయింగ్ వెరీ వెల్? నేను అదే అంటున్నాను, వాడు సీరియస్గా తీసుకోవట్లేదు అది చేసేవాళ్ళ. మన అందరం కూడా వి బిచ్ అబౌట్ థింగ్స్. మన ఫ్రెండ్స్ మీద జోకులు వేసుకుంటాం, లేకపోతే మన కలీగ్స్, వర్కర్స్లో, లేకపోతే ఎవరి గురించి మనకు తెలిసిన వాళ్ళ మీద కూడా, ఇంక్లూడింగ్ అవర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో, వీట్ సమ్ టైమ్స్ జోక్ అబౌట్ దెమ్. అవును. సో మనిషి నైజంలోనే ఏదో ఒక కామెంట్ చేయటం, మీ పొద్దున్న నుంచి రాత్రికి ఏం చేస్తాం అదే చేస్తాం మనం.